కరీంనగర్ కార్పొరేషన్ ను కైవసం చేసుకుంది కమలం పార్టీ. కరీంనగర్ మేయర్ గా బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నిక ఓటింగ్ లో తటస్థంగా ఉన్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. దీంతో 34 ఓట్లతో బీజేపీ మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను కైవసం చేసుకుంది. ఉదయం కార్పొరేటర్లతో కలిసి కౌన్సిల్ కు వచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ కార్పొరేషన్ ను కైవసం చేసుకుంది కమలం పార్టీ. కరీంనగర్ మేయర్ గా బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నిక ఓటింగ్ లో తటస్థంగా ఉన్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. దీంతో 34 ఓట్లతో బీజేపీ మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను కైవసం చేసుకుంది. ఉదయం కార్పొరేటర్లతో కలిసి కౌన్సిల్ కు వచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రైట్, కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపైన మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. జ్యోతి, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తయింది. ఈ 2 పదవులను కూడా బీజేపీ కైవసం చేసుకుంది. మొదటి నుంచి కూడా బీజేపీ బలం, ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చింది. ఆ మేరకు కొద్దిసేపటి క్రితం లోపల కౌన్సిల్ హాల్లో ఎన్నిక జరిగింది. మొత్తం 66 మంది కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియల్ మెంబర్లుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ అటెండ్ అయ్యారు. ముందుగా కవంపల్లి సత్యనారాయణ కూడా అటెండ్ అయినప్పటికీ కూడా ఆయన మధ్యలోనే కౌన్సిల్ హాల్ నుంచి వెళ్ళిపోయారు. బీఆర్ఎస్ తరఫున ఎక్స్ అఫీషియల్ మెంబర్గా ఉన్న గంగుల కమలాకర్ మాత్రం అటెండ్ కాలేదు. ఈ ఎన్నిక సందర్భంగా బీజేపీకి సంబంధించి గెలిచిన 30 మంది కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియల్ సభ్యునిగా ఉన్న బండి సంజయ్ ఓటు, తర్వాత 3 ఇండిపెండెంట్ ఓట్లు కూడా మనకు బీజేపీకి నమోదైనాయి. మొత్తం 34 ఓట్లతోటి ఈ 2 పదవులు కూడా చేజెక్కించుకున్నారు. ముఖ్యంగా బీజేపీ ఇంత పెద్ద స్థాయిలో విజయాలు సాధిస్తుందన్న అంచనా స్టార్టింగ్లో లేకపోయినా తర్వాత బండి సంజయ్ వ్యూహాత్మకంగా అభ్యర్థులు కేటాయించిన కావచ్చు. ఇదంతా చేసిన తర్వాత ఈరోజు మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు దక్కించుకున్నారు. మేయర్గా 2వ డివిజన్కు చెందిన కొలగాని శ్రీనివాస్, తర్వాత డిప్యూటీ మేయర్గా సునీల్ రావు మొన్నటి వరకు మేయర్గా పనిచేశారు. ఆయనకు డిప్యూటీ మేయర్ పదవిని కేటాయించారు. ఇందుకు సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి గారు మనతో పడినారు. ముఖ్యంగా బీజేపీ ఈ సీట్ని కైవసం చేసుకోవడాన్ని ఎట్లా చూస్తారు? ఏమేమి పరిణామాలు జరిగింది నిన్న మొన్న? ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా కరీంనగర్ కార్పొరేషన్ పైన కాషాయ జెండా ఎగిరేయడం జరిగింది. ఈరోజు ప్రజలు ఏదైతే భారతీయ జనతా పార్టీకి మీద విశ్వాసంతో పట్టం కట్టారో, అత్యధికంగా ఉన్నటువంటి స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించారు. అదే విధమైనటువంటి దాన్ని అడ్డుకోవడం కోసం, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అడ్డుకోవడం కోసం అన్ని పార్టీలు కలిసి ఇలా భారతీయ జనతా పార్టీ ఇలా మేయర్, డిప్యూటీ మేయర్ కాకుండా చూడడం కోసం కుట్రలు పడినారు. ఏదేమైనప్పటికీ ఏదైతే ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చారో ఆ తీర్పును ఇలా అదే ప్రస్ఫుటం కావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఇలా మేయర్గా కొలగాని శ్రీనివాస్ గారు కానీ, డిప్యూటీ మేయర్గా సునీల్ రావు గారు కానీ ఎన్నిక కావడం జరిగింది. ఇవాళ మీదైతే ప్రజలు మా మీద ఉన్నటువంటి విశ్వాసం ఏదైతుందో, కరీంనగర్ ఇలా దేశం కోసం, ధర్మం కోసం, కరీంనగర్ అభివృద్ధి కోసం బండి సంజయ్ కుమార్ గారు ఏదైతే హామీ ఇచ్చారో వాటిని ప్రజలంతా విశ్వసించారు. మేము తప్పకుండా ఏదైతే ప్రజల విశ్వాసాన్ని తప్పకుండా వాళ్ళని వమ్ము చేయకుండా వారిని ఆ విశ్వాసాన్ని చురగొంటాం. వారు ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాం. జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అయితే స్వయంగా చెప్తున్నాడు, తాము కష్టపడడంతో ఫలితం వచ్చింది, ఆ కష్టాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేస్తామని చెప్పి ఆయన హామీ ఇస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఉన్న మిగతా మున్సిపాలిటీలో కూడా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు పూర్తవుతా ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రజెంట్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ హాల్ నుంచి ఒకరొకరుగా బయటకు వస్తున్నారు. ఇంతకుముందే బీఆర్ఎస్ నేతలు కూడా బయటకు వచ్చారు. అక్కడ మాజీ మేయర్ రవీందర్ సింగ్ కావచ్చు, మిగతా అతనితో పాటు కలిసిన 8 మంది సభ్యులు కావచ్చు, ఇప్పుడు ఎంఐఎంఎల్ కావచ్చు కూడా బయటకు వస్తూ ఉన్నారు. తర్వాత కొంతమంది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే వాళ్ళు ఇటు బీజేపీ తరఫున కానీ అటు కాంగ్రెస్ తరఫున కానీ నిలబడ్డ అభ్యర్థులకు ఓటు వేయలేదని చెప్తున్నారు. కాంగ్రెస్ తరఫున ఆకుల నర్మదలను ప్రపోజ్ చేశారు. ఆమెకు ఈ మద్దతుగా 21 ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి తరఫున కొలగాని శ్రీనివాస్కు 34 ఓట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు మనకు ఎంఐఎం క్యాండిడేట్లు మనతో పడినారు. మీరు లోపల ఎవరికి మద్దతుగా ఓటేశారండి? మేము కాంగ్రెస్కి మద్దతుగా ఓటేసినాం. ఆకుల నర్మద కాంగ్రెస్ మేయర్ క్యాండిడేట్ ఉండే, ఆమెకి ఓటేసినాం. మీరు ఏం కోరుకుంటున్నారు? యాజ్ ఏ కార్పొరేటర్గా మీ వంతు ఎట్లాంటి డెవలప్మెంట్కి సహకరిస్తారు? తర్వాత కొత్తగా అయిన మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ ఏం చేయాలని కోరుకుంటున్నారు? మేము మా పార్టీ తరఫున మా మేయర్ పదవికి మనం రెస్పెక్ట్ ఇస్తాం. మా పనులు మా ప్రజలకి అనుగుణంగా ప్రజలకి మున్సిపాలిటీ నుండి ఏమేమి కావాలి అది పని చేపిస్తాం మున్సిపాలిటీ నుండి ద్వారా. అదేవిధంగా మనకు మిగతా మున్సిపాలిటీ కనుక చూస్తే హుజరాబాద్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అక్కడ రెంటాల సుహాసిని మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. చొప్పదండిలో కూడా మనకు చొప్పదండి, తర్వాత జగిత్యాల, రాయకల్ ఇవన్నీ కూడా మనకు మున్సిపల్ చైర్పర్సన్ పదవులు పూర్తయినాయి. జగిత్యాలలో మనకు హోరాహోరీగా అక్కడ సంజయ్, జీవన్ రెడ్డి వర్గాల మధ్య పోటీ జరిగింది. చివరికి సంజయ్ వర్గానికి చెందిన సమీన్ల వాణి 43వ వార్డు కౌన్సిలర్, ఆమెకు చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర పరిణామం లోపల చోటు చేసుకుంది. అదేంటంటే సమీన్ల వాణితో పాటు
పాటు చైర్పర్సన్ పదవి కోసము అక్కడ అడవాల జ్యోతి అనే ఇంకొక మహిళ కూడా పోటీ పడ్డారు. ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ కూడా ఇవాళ ఆమె ఈ ఎవరైతే సమీన్ల వాణి ఉందో ఆమెకు ఓటు వేయకుండా తమ నిరసన వ్యక్తం చేసి బయటకు వచ్చారు. ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేయలేదు, తర్వాత ఇంకా ప్రత్యర్థి పార్టీలు కూడా ఎవరికి వేయకుండా తటస్థంగా ఉండిపోయారు. అంటే సొంత పార్టీలోనే మరొక వర్గంగా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు ఓటు వేయకుండా పక్కన ఉండిపోయారు. తర్వాత వీళ్ళంతా కూడా మనకు మాట్లాడించేందుకు ప్రయత్నించడం ముఖ్యంగా మీరు లోపలికి వెళ్లే ముందు చెప్పారు మేము ఎట్లా ఉంటుంది ప్రమాణ స్వీకారం తర్వాత చెప్తా ఉన్నారు. ఏం చేశారండి లోపల మీది? మేము తటస్థంగా ఉన్నాం అంతే. ఎందుకంటే మాకు సంఖ్యాబలం లేనప్పుడు మేము ఎవరికి కూడా సపోర్ట్ చేయొద్దని అనుకొని అట్లనే ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ నుండి మా ఎమ్మెల్యే గారిని అడుగుతుండ్రు ఎక్స్ అఫీషియో మెంబర్ ఎందుకు రాలేదని. అధికార పార్టీ ఎక్స్ అఫీషియో మెంబర్ కవంపల్లి సత్యనారాయణ గారు కూడా రాలేదు. మరి మేము అదే అడుగుతున్నాం, వారు ఎందుకు రాలేదు. మేము అంతే సైలెంట్గా ఉన్నాం, ఓటింగ్ చూసినాం, బైకాట్ చేసి వచ్చేసినాం. అంటే ఇప్పుడు అక్కడ కవంపల్లి సత్యనారాయణ కావచ్చు, ఇటు గంగుల కమలాకర్ కావచ్చు, ఇద్దరు హాజరు కాకపోవడం వల్ల ఏదైతే మనకు మేజిక్ ఫిగర్ ఉందో అది తగ్గిపోయింది కదా. అట్లేమన్నా అనుమానాలు వ్యక్తం చేసే అవకాశం ఉంది కదా బయట జనాలు? అంటే జనాలకు తెలుసు వాళ్ళిద్దరు ఒకటే, బీఆర్ఎస్ తప్పించి కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పి ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. ఈరోజు చూసినట్టయితే మీకు అది బట్టబయలైంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఓటేయకపోవడమే వాళ్ళకు 21 ఉన్నారు. తను ఓటేస్తే ఇంకొక సంఖ్యా బలం పెరిగేది కదా. మేయర్కి 22 ఓట్లు వచ్చేటి, మేయర్ అభ్యర్థికి, డిప్యూటీ మేయర్ అభ్యర్థికి కూడా 22 ఓట్లు వచ్చాయి. తను వెళ్ళిపోయినప్పుడు మాకు సంఖ్యాబలం తక్కువ ఉంది కాబట్టి మేము కావాలని మా ఎమ్మెల్యే గారు పాల్గొనలేదు. ఇప్పుడు చూడొచ్చు వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ తరఫున గెలిచిన 9 మంది కార్పొరేటర్లు ఇక్కడ ఉన్నారు. తర్వాత వీళ్ళు ఎంఐఎం గతంలో ఎంఐఎం రెబల్గా గెలిచిన ఒక క్యాండిడేట్ కూడా ఉన్నారు. తర్వాత ఎట్లా ఉంటుంది ఇప్పుడు కొత్తగా కార్పొరేటర్ అంతకుముందు ఎంఐఎం నుంచి వచ్చిన ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు మొత్తం? అంటే నేను ప్రజల్లో ఉన్నా కాబట్టి నాకు మరోసారి కావాలని ఎన్నుకున్నారు. పార్టీలు చూడలే, నాకు కేవలం నా ప్రజలు, నేను అభివృద్ధి పనులు చేసిన కాబట్టి నా ప్రజలు నాకు ఎన్నుకోవడం జరిగింది. రెండోసారి కూడా ఎన్నుకోవడం జరిగింది అంతే. ప్రతిపక్షంలో కూర్చొని ఎట్లా మీరు అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు? మీ ప్లానాలకు ఏంటి? అంటే నా డివిజన్లో చాలా కొన్ని పనులు ఉన్నాయి, అభివృద్ధి పనులు ఉన్నాయి. వాటి మీద కంపల్సరీ ఫోకస్ చేస్తా, దానికోసం కొట్లాడతా. ఎందుకంటే మెయిన్ మంచినీటి సమస్య, ఇట్లాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మా డివిజన్లో దాని మీద పోరాడతా. ఏ పార్టీ అయినా అపోజిషన్ ఉండడానికి నేను పోరాడి నేను పనిచేస్తానని నాకు నమ్మకం ఉన్నది. ఆ నమ్మకం నా ప్రజలు నాకు ఇచ్చింది కాబట్టి నేను కంపల్సరీ దాన్ని పెట్టుకుంటాను. ఇది మొత్తం కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఒక స్పష్టమైన అవగాహనతోటి పనిచేస్తామని చెప్తున్నారు. తాము అధికారంలో లేకపోయినా అధికార పార్టీ తోటి పనులు చేయించుకుంటామని చెప్పి ధీమానైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఇప్పుడు మనకు ఇంతకుముందు చెప్పిన జగిత్యాల పరిణామం కావచ్చు, రాయకల్లో కూడా ఒక ఆసక్తికర పరిణామం చేసుకున్నారు. రాయకల్లో నిజానికి అత్యధికంగా బీజేపీ 5 కౌన్సిలర్ స్థానాలు గెలుచుకున్నప్పుడు కూడా బీజేపీకి కాకుండా అక్కడ బీఆర్ఎస్ 3 సభ్యులు గెలిచిన బీఆర్ఎస్ నుంచి 2 చైర్మన్, వైస్ చైర్మన్ గెలుచుకున్నారు. ఇది ఎట్లా సాధ్యమైందంటే అక్కడ బయట ఉన్న మరో 3 కాంగ్రెస్ అభ్యర్థులు, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతు ఇవ్వడం ద్వారా అక్కడ సాధ్యమైంది. కాబట్టి కొన్నిసార్లు సమీకరణాలు ఎట్లా మారుతాయి అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఉప్పు నిప్పులా ఉండే అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ కైవసం చేసుకోవడం, ఆ ఇద్దరు కూడా బీఆర్ఎస్ వాళ్ళకు సంబంధించి ఉండడం ఒక ఆసక్తికర పరిణామం. మరి అట్లాంటి పరిస్థితి కరీంనగర్లో మాత్రం జరగకుండా వీళ్ళు తటస్థంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఇంకొకటి జమ్మికుంటలో కూడా బీఆర్ఎస్కు 12 కౌన్సిలర్ స్థానాలు వచ్చాయి. ఆ 12 కౌన్సిలర్ స్థానాలు కాస్త అక్కడ ఉన్న ఒక దిలీప్ అనే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని చైర్మన్ చేసి మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అక్కడ చైర్పర్సన్ పదవి దక్కకుండా అక్కడ బీఆర్ఎస్కు సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థి అడ్డుకున్నారు. ఒకసారి మాజీ మేయర్ రవీందర్ సింగ్ మనతో పాటు వచ్చారు. అన్న, ఏంది మీ వ్యూహం ఏంది? లోపల ఇంతసేపు కూర్చున్నారు, ఖాళీగా ఎత్తకుండా కూర్చోకుండా ముందే బయటకు వస్తాం అనుకున్నారు. ఏం చేశారు ఇప్పటిదాకా? మేము వాస్తవానికి ఏం జరిగిందంటే ప్రమాణ స్వీకారం అయినాక ఆయన ఒక సమయం పెట్టిండు. ఈ సమయంలోనే మేము ఎలక్షన్ చేస్తామని మేము ఏం చేసినామంటే, సరే ఆయన ఎలక్షన్ స్టార్ట్ చేసినాకనే మేము వచ్చేసినాం. మేము ఏంటంటే మేము 2 పార్టీలను సమదూరం పెట్టాలి. మాకు ఈయన దోస్తు కాదు, ఆయన దోస్తు కాదు. రాబోయే రాజకీయ క్షేత్రస్థాయిలో వీళ్ళు మా ప్రధాన శత్రువులు. పొద్దున్నెత్తే రేవంత్ రెడ్డి మమ్మల్ని తిడతాడు, పొద్దున్నెత్తే బీజేపీలు మమ్మల్ని తిడతాడు. ఈ రకంగా మాత్రం పోరాటం చేస్తారు కానీ వారితో మాకు మిత్రులు లేదు, వాళ్ళతో ఎప్పుడు శత్రుత్వమే. ఇది కూడా మీరు ఎలక్షన్ చూడండి. ఈరోజు సత్యనారాయణ గారు కౌన్సిల్లోకి వచ్చి ఏమని చెప్పిపోయినరు, ఇక మీకు ఇచ్చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, బండి సంజయ్ ఇక ఉంచుకో అని చెప్పి వెళ్ళిపోయినరు. ఒకవేళ పోరాటం చేయాలనుకున్నారంటే కౌన్సిల్ ఉండాలి కదా. ఇవి 2 పార్టీలు ములాఖాతు. ఎందుకు మరి మీ ఎమ్మెల్యే కూడా గంగుల కమలాకర్ కూడా రాలే కదా, వచ్చిపోలే కదా, మొత్తానికి రాలే కదా. వచ్చిపోతే ఒక బాధ కానీ మొత్తానికి రాలే. ఆయన రానప్పుడు మీనింగ్ ఏంది? వచ్చిపోవడం నాకు చెప్పి ఓటు వేయాలి కదా. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆ కవంపల్లి సత్యనారాయణ కానీ గంగుల కమలాకర్ లోపల ఉంటే ఈ మ్యాజిక్ ఫిగర్ కాస్త 35కి చేరేది.
ఇప్పుడు వీళ్ళిద్దరు లేకపోవడం వల్ల 34 పరిమితం అయింది. ఇది పరోక్షంగా సహకరించినట్టు కదా? నేను ఏం చెప్తున్నా సార్, బీజేపీకు రేవంత్ రెడ్డి గారు సంపూర్ణ సహకారం మంచి బంగారం పల్లెంలో వాళ్ళకి ఇచ్చింది. ఇది అంటే సేమ్ కవంపల్లితో పాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా ఉండుంటే కమలాకర్ గారు ఎందుకుంటారు సార్? మేము ఇద్దరికి సమాన దూరం అన్నప్పుడు ఆయన ఎందుకు ఉండాలి? మేము ఎవరైనా ఓటేయాలనుకున్నప్పుడు ఉండాలి. మాకంటే ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి మేము వచ్చినాం. ప్రమాణ స్వీకారం కనుక లేకపోతే రాబోతుండేవి. ప్రమాణ స్వీకారం ఉంది, ఓటు కోసం రాలే. మేము ప్రమాణ స్వీకారం కోసం వచ్చినాం. ప్రమాణ స్వీకారం అయినాక పూర్తి స్థాయిలో మేము బైకాట్ చేసినాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు వేయద్దని డిసైడ్ అయినాం. బైకాట్ చేసి బయటకు వచ్చినాం. మంచిగా ఆడ కొద్దిసేపు నవ్వుకుంటున్నాం, మాట్లాడుకున్నాం, ఎంజాయ్ చేసినాం, కిందికి దిగినాం. అంతే తప్ప కానీ రాజకీయ పరంగా ఈ రెండు పార్టీలు ప్రధాన శత్రువులే. ఈ రెండింటికి సమాన దూరం పెడతాం. ఓకే, గత 2 పర్యాయాలు మీరు మేయర్గా, మీ పార్టీ మేయర్గా చేసింది, మీరు ఒకసారి, సునీల్ ఒకసారి. ఇప్పుడు ఎందుకు ఇంత డౌన్ అయిపోయింది పార్టీ? ఇప్పుడు ఎందుకు డౌన్ అయిందంటే దానికి నా ఆధారం లేని కదా. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతున్నాయి, నా జీవితం 30 సంవత్సరాలకి నేను కార్పొరేటర్ను. ఇంత డబ్బు పంచిన ఎలక్షన్ నా జీవితంలో చూడలేదు. మద్యం ఏరులే పారింది. డబ్బు ఓటుకు 3,000 5,000 ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయినా గంత గాలిలో కూడా అంత డబ్బు వంచంగా కూడా మేము 10 మంది గెలిచినాం. సో ప్రజలు మా పక్షాన ఉన్నట్టే. బండి సంజయ్ బీజేపీకును బీఆర్ఎస్కు ఉన్న డిఫరెంట్ ఎంత అంటే 10,000 ఓట్లే. మీరు చూసుకోండి. ఓకే, ఇది మొత్తంగా రవీందర్ సింగ్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఓటు వేయకుండా తటస్థంగా ఉన్నామని చెప్తున్నారు. కొద్దిసేపట్లో కాంగ్రెస్ వాళ్ళు కూడా బయటకు వస్తూ ఉన్నారు. నిజానికి ఈరోజు 2 ఎమ్మెల్యేలు ఎక్సెప్షన్ మెంబర్గా ఉన్న వాళ్ళు కూడా ఆబ్సెంట్ అయ్యారు. దీంతో బీజేపీ కూడా 34 ఓట్లతోటి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు చేజిక్కించుకుంది. మిగతా సంబంధించిన మున్సిపాలిటీలో కూడా కొద్దిసేపట్లో వాళ్ళ ప్రమాణ స్వీకారాలు కొన్ని చోట్ల జరుగుతున్నాయి. ఓవరాల్గా సంబరాలలో ఎవరైతే చైర్పర్సన్, వైస్ చైర్మన్ పర్సన్, మేయర్, డిప్యూటీ మేయర్ సాధించిన వాళ్ళు సంబరాల్లో మునిగి తేలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జ్యోతి.